హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిక్సెల్ ల్యాబ్లో లోగోస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే రకరకాల లోగోస్ తయారు చేయడానికి షేప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా ఒక షేప్ని అయితే తీసుకోండి. సో నేను ఇక్కడైతే రౌండ్ షేప్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత దీనికి బ్లాక్ కలర్ అయితే అప్లై చేస్తాను. సో దాని గురించి కలర్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసేసుకొని దానికి బ్లాక్ కలర్ అయితే అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఆ రౌండ్ షేప్కి లాక్ చేసుకోండి, ఎందుకంటే లాక్ చేస్తే అది ఎటు మూవ్ అవ్వదు. సో మనం వర్క్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ట్రయాంగిల్ సింబల్ తీసుకుందాం. దాని గురించి షేప్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ట్రయాంగిల్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా తీసుకొని సర్కిల్ మధ్యలో ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే ఇక్కడ 2 లేయర్స్ తీసుకున్నాము, ఒకటి రౌండ్ షేపు, మరొకటి ట్రయాంగిల్. సో ఈ రెండింటిని కూడా ఇప్పుడు మెర్జ్ చేసుకుందాం, అంటే సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ చేసుకుందాం. సో దాని గురించి పైన కనిపిస్తున్న లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బాక్స్లలో సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేస్తే మనకైతే మెర్జ్ అనేది అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మరో షేప్ తీసుకోండి. సో తీసుకొని ఈ విధంగా సింగిల్ లైన్గా కన్వర్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్నైతే అవసరం అవుతాయో అన్ని కాపీ చేసి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ప్రతి లేయర్ కూడా లాక్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ లేయర్స్ తీసుకునేప్పుడు లాక్ చేసుకోకపోతే అవి మనం వర్క్ చేసేటప్పుడు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల ప్రతి లేయర్ కూడా మనం లాక్ అయితే చేసుకోవాలి. ఇలా అన్ని షేప్స్ సెట్ చేసిన తర్వాత లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ లేయర్స్ అన్నీ కూడా మెర్జ్ చేసేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా కింద స్క్రోల్ చేసి ఎరేజ్ కలర్ దీని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ లోగోకి కలర్ ఇచ్చి మధ్యలో టెక్స్ట్ రాసుకుంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఆ తర్వాత మరో షేప్ గురించి తెలుసుకుందాం. సో దీని గురించి పిక్సెల్ ల్యాబ్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత షేప్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ స్క్వేర్ సింబల్ తీసుకుందాము. సో తీసుకొని ఇక్కడ టిక్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మరో షేప్ తీసుకుందాము. దాని గురించి షేప్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైక్ సింబల్ అంటే హార్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసుకొని దీనికి కలర్ అయితే అప్లై చేద్దాం. సో కలర్ మీద క్లిక్ చేసేసి బ్లాక్ కలర్ అయితే ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడేం చేయాలంటే ఈ 2 లేయర్స్ని మెర్జ్ అయితే చేసుకోవాలి. దాని గురించి లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి మెర్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ 2 లేయర్ని అయితే మెర్జ్ చేసేయండి. ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసి ఎరేజ్ కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి టిక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మిడిల్లో మనం ఇచ్చిన సింబల్ అనేది పూర్తిగా ఎరేజ్ అయ్యి ఆ సింబల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత దీనికి కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో షేప్ గురించి తెలుసుకుందాము. దీని గురించి ఇక్కడ షేప్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్వేర్ సింబల్ అయితే తీసుకోండి. ఆ తర్వాత మరో షేప్ తీసుకుందాము. దాని గురించి ఇక్కడ షేప్స్ మీద క్లిక్ చేసి ట్రయాంగిల్ షేప్ని అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత స్క్వేర్ షేప్ మీద ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ట్రయాంగిల్కి బ్లాక్ కలర్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఈ రెండింటిని మెర్జ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కిందకి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎరేజ్ కలర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి 4th ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి టిక్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో టెక్స్ట్ అయితే ఇద్దాము. సో నేను ఇక్కడైతే పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నేను సింగిల్ లెటర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో దాని గురించి ఏ లెటర్ని అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన లెటర్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీని సైజ్ అయితే పెంచుకుందాము. సో సైజ్ పెంచుకోవాలి. సో సైజ్ పెంచుకొని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి.
ఈ విధంగా కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో ఏ వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఏ లెటర్కి కలర్ అయితే ఇద్దాము. దీని గురించి నేను బ్లూ కలర్ని అయితే తీసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. ఆ తర్వాత స్క్వేర్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని దానికి కూడా కలర్ అయితే అప్లై చేసేసుకోండి. సో దాని గురించి కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఒక కలర్ అయితే తీసుకోండి. నేనైతే ఎల్లో కలర్, ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే దానికైతే అప్లై చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మరో షేప్ అయితే నేర్చుకుందాము. దాని గురించి షేప్స్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ దీనికి నేనైతే బ్లాక్ కలర్ ఇస్తున్నాను, మీరు కూడా బ్లాక్ కలర్ ఇవ్వండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ సర్కిల్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసి దానికి వైట్ కలర్ అయితే అప్లై చేయండి. సో కలర్ మీద క్లిక్ చేసుకొని వైట్ కలర్ ఇవ్వండి. ఇప్పుడు వైట్ కలర్ బ్లాక్ కలర్ మీద వచ్చేలాగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మనం ఈ రెండింటిని మెర్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి మెర్జ్ చేసేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా మనకి బ్లాక్ కలర్ రింగ్ అయితే వస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే వైట్ కలర్గా చేంజ్ చేసుకోవాలి. దాని గురించి కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వైట్ కలర్ అయితే అప్లై చేయండి. తర్వాత ఇటువంటిది సేమ్ కావాలి కాబట్టి కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దాన్ని కాపీ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మరలా షేప్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ లాగా కన్వర్ట్ చేసుకోండి. సో దీనికోసం క్రాఫింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రౌండ్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని షేప్ ఈ విధంగా వచ్చేలాగైతే డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా క్రాఫింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సర్కిల్ మధ్యలో ఇటువంటి షేప్ కావాలి. సో ఇది రావాలంటే క్రాపింగ్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఈ విధంగా అయితే మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మిడిల్లో కనిపిస్తున్న షేప్ మీద క్లిక్ చేసి దాని మీద కలర్ అయితే అప్లై చేయండి. సో ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకోవాలి. సో మీరు కూడా నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి ఆ 3 లేయర్స్ని మెర్జ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా సైడ్ స్క్రోల్ చేసుకొని ఎరేజ్ కలర్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి మంచి షేప్ అయితే ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి లాక్ చేసేసుకోండి. ఆ తర్వాత మరలా షేప్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్లో 4th వన్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని అయితే తీసుకొని నేను ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో ఆ విధంగా ఇక్కడైతే అడ్జస్ట్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మరలా ఈ 2 లేయర్స్ని మెర్జ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ రెండింటిని మెర్జ్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసి ఎరేజ్ కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇది ఒక లీఫ్ అంటే ఆకులా కనిపిస్తుంది. సో వీటిని కాపీ చేసేసుకోండి. ఆ తర్వాత మరలా షేప్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ రకరకాల షేప్స్ తయారు చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా షేప్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో షేప్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసుకోండి. దీనికి బ్లాక్ కలర్ అయితే అప్లై చేయండి. దీని గురించి కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ని కాపీ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే దీనికి వైట్ కలర్ అయితే అప్లై చేసి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా పర్ఫెక్ట్గా చూసి చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత వీటిని మెర్జ్ అయితే చేసుకోవాలి. దాని గురించి లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మెర్జ్ చేసేసుకోండి. సో ఆ తర్వాత ఏం చేయాలి, మనం ఇలా కింద స్క్రోల్ చేసి ఎరేజ్ కలర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మంచి షేప్ అయితే ఒకటి వస్తుంది చూడండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఈ లీవ్స్ ఉన్నాయి కదా ఆకులు, సో వీటిని దీనికైతే ఈ విధంగా సెట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఆకును తీసుకొని ఇలా సైడ్స్కి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఒక కొమ్మ అంటే ఆకులతో ఉన్న ఒక కొమ్మ అయితే తయారైపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లోగోస్ తయారు చేయడంలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా మీ ఛానల్కి థంబ్నెయిల్స్, బ్యానర్స్, లోగోస్ ఎటువంటివి కావాలన్నా కానీ మేము చాలా తక్కువ కాస్ట్గా తయారు చేసి ఇస్తాము. అంతేకాకుండా వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తాము. దానిలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అది తక్కువ ఫీజుతోనే జాయిన్ అవ్వచ్చు. సో వీటి గురించి ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ విధంగా మనం తయారు చేసిన లీవ్స్ ఎటు మూవ్ అవ్వకుండా ఉండాలంటే లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి లాక్ అయితే చేసేసుకోండి. సో చేసిన తర్వాత అన్ని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మనం చేసే లోగోస్ కానీ షేప్స్ కానీ కొంచెం ఓపిక్గా
ఇంట్రెస్ట్గా చేస్తే రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి ఇక నేను ఈ విధంగా సెట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఇప్పుడు దీనికి ఒక కలర్ అయితే అప్లై చేద్దాం. సో దాని గురించి కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇలా గ్రీన్ కలర్ అయితే అప్లై చేసేసాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.